నాగర్ కర్నూలు జిల్లా మండల పరిధిలోని వనపట్ల గ్రామంలో అర్ధరాత్రి కురిసిన వర్షానికి మట్టి మిద్దె కూలి ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులపై పడగా తల్లి ముగ్గురు పిల్లలు మృతి చెందగా భర్త గొడుగు భాస్కర్ తీవ్ర గాయాల పాలై ప్రాణాలతో బయటపడ్డాడు. అతన్ని చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతదేహాలను గ్రామస్తులు జేసీబీ సహాయంతో వెలికితీశారు. ఈ ఘటనతో వనపట్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనంతరం మృతుల కుటుంబాన్ని స్థానిక నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కుచుకుల రాజేశ్వర్ రెడ్డి పరామర్శించి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వనపట్ల గ్రామానికి చెందిన ఒక కుటుంబం, పేద కుటుంబం, చెత్త ఊలి కట్టెకప్పు కూలి ముగ్గురు పిల్లలు, చిన్న పసిపిల్లలు, వారి తల్లి చనిపోవడం జరిగింది. దురదృష్టకరం. వెంటనే మన నియోజకవర్గంలో, మన తిమ్మాజీపేటలో జరిగిన సంఘటన మర్చిపోకముందే వనపట్ల గ్రామంలో ఇంత పెద్ద సంఘటన జరగడం, వారి తండ్రి మాత్రం స్టేబుల్ గా ఉన్నాడు, ఇప్పుడే చూసి రావడం జరిగింది. దురదృష్టకరం. ఇటువంటి ఇది నేచర్ విధించిన ఈ డిజాస్టర్ ను మనము ఆపలేము, కానీ ఇది చాలా బాధాకరం. ఖండిస్తూ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, అది ఎంఆర్ఓ గారికి చెప్పడం ఏంటంటే, ఈ వర్షాకాలంలో మన నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామంలో ఇటువంటి ఇండ్లు, కట్టెకప్పున్న ఇండ్లు కూలిపోయే పరిస్థితిలో ఉంటే వారందరినీ ఎవాక్యుయేట్ చేసి ప్రస్తుతానికి కమిటీ హాల్లోనో ఇళ్లను షిఫ్ట్ చేయాలని వాళ్ళని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా చనిపోయిన వాళ్ళని తప్పకుండా మేము ఆదుకుంటామని తెలుపుతూ కలెక్టర్ గారితో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. మనిషికి గవర్నమెంట్ తరఫున 4 లక్షలు ఇవ్వబడుతుంది. అంటే ప్రాణాలు వెనక పైసలు ఏమని అనొచ్చు చాలా మంది, కానీ వాళ్ళు ఇల్లు కట్టుకోవడం కానీ, ఆ మనిషి వాళ్ళ తండ్రి గారు బతికినందుకు వారికి సంబంధించిన ఎటువంటి వ్యవస్థలున్నా మేము ప్రతి ఒక్కటి మేము చూసుకుంటామని మీ ద్వారా తెలుపుతూ, తప్పకుండా ఇటువంటి పరిస్థితులు మళ్ళా రావద్దని అధికారులకు ఆదేశించడం జరుగుతుంది. అంటే ఆ చిన్న పసికొనలు 7 ఏళ్లు 6 ఏళ్లు, బాబేమో సంవత్సరమే. చూస్తుంటే చాలా బాధాకరం. నాకే ఏడుపు వస్తుంది. ఎందుకంటే ఇది వినగానే పొద్దున హైదరాబాద్లోనే వినగానే ఊటావుటిగా రావడం జరిగింది. కాబట్టి నేనే ఏం మాట్లాడలేకపోతున్నా. చిన్న పిల్లల ప్రాణాలు కోల్పోయినందుకు చూసి బాధాకరంగా ఉంది. ఈ ఫ్యామిలీ, వారి తండ్రి గారైనా వారి తల్లి గారైనా తప్పకుండా మేము ఆదుకుంటామని తెలుపుతూ సెలవు.